ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన గొప్ప వాగ్దానం, అది యెషయా గ్రంథము 48వ అధ్యాయము 12వ లేఖనాన్ని మనం చదువుకుందాం. నేనే ఆయనను, నేనే మొదటి వాడను, కడపటి వాడను. దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మొదటివాడు, ఆయనే కడపటివాడు. ఆదియు అంతము ఆయనే. మరి అట్టి దేవుని యందు మనం ఏ రీతిగా ఉండాలో, ఎలా ఉంటున్నామో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం దేవుని నమ్మిన ప్రతి ఒక్కరికి ఉందని దేవుని వాక్యం సెలవిస్తోంది. మొదటి వాడను నేనే, కడపటి వాడను కూడా నేనే. అంటే మన పుట్టుక ప్రభువులో, మన యొక్క అంతం కూడా ప్రభువులోనే. మనం ఈ లోకంలోనికి రాక మునుపు ఆయనకు మనం తెలుసు. పుట్టక మునిపే మన అంతం కూడా ఆయనకు తెలుసు. దేవుని తప్ప మరొకరికి ఎవ్వరికి ఈ లోకంలో ఎవరికి తెలియదు. అందుకే మొదటివాడు కడపటివాడు ప్రభు ఉన్నారు. ఆ ప్రభు యందు విశ్వాసం ఉంచావా ప్రియమైన దేవుని బిడ్డ? ఉంచినట్లయితే మరి ఆ మొదటివాడు కడపటివాడు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నువ్వు స్థిరవాసిగా ఉండగలవా? ఉంటున్నావా? ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన చేసుకొని దేవుని యందు నిలకడతో, మరి చపల చిత్తమైన ఆలోచనలతో కాకుండా స్థిరమైనటువంటి దేవుని ఆలోచనలు కలిగి దేవుల్లో నివసించగలిగినట్లయితే కడ వరకు కూడా ఆయన నిన్ను కాచి భద్రపరిచి కాపాడు దేవుడై ఉన్నాడు. మరి అలా ఉందాము అనుకున్నట్లయితే మనం దేవుని యొక్క ప్రార్థనలో అందరం కూడా ఏకీవిద్దాం. కళ్ళు మూసుకుందాం, తలలో ఉంచుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడా, కృప సత్య సంపూర్ణమైన నా తండ్రి, ప్రభావితమైన నీవు ఇచ్చిన వాగ్దానం, నీవే మొదటి వాడవు, కడపటి వాడవు. అవును ప్రభా, మా పుట్టుక, మా అంతము సమస్తమును మీ ఆధీనంలో ఉన్నాయి కనుక నైనా నీ ప్రియబిడ్డలు మిమ్మల్ని విశ్వసించారు, నమ్మారు, మీ రక్షణ భాగ్యమును పొందుకున్నారు, మారు మనసు పొంది మీలో జీవించుతున్న విశ్వాసులందరినీ కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని, అందులో నన్ను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోమని బ్రతిమలాడుకుంటుంది. ప్రభువా, ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపించుకుంటూ నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమెన్.